దేవుడికి వందనాలు. అందరికీ శ్రీగారు పాస్టర్ గారు అందరికీ వందనాలు. దేవుడి కృపను బట్టి మా గృహంలో నిన్ను ఆపదల నుండి దేవుడు రక్షించాడు. ప్రతి ప్రేమ ఆనంద రోడ్ని పడిపోయి యాక్సిడెంట్ చనిపోయినట్లయితే మాట్లాడకుండా పడిపోతే దేవుని కృపను బట్టి ఎవరో లేరు అక్కడ, ఎవరో లేకపోతే అక్కడి నుంచి ఎవరో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి కలక చేసుకొచ్చి పెట్టి ఎన్నో బాధల నుండి విడిపించి నేను మోదీస్ పెట్టి వందనాలు. ఆ బిడ్డలు ఎన్నో ఆపత్తి ఎంతో బాధతో తలకాయ తలలో కూతురు పుట్టినట్టు బాధపడిపోయింది. ఎందుకంటే అంటే కళ్ళెలా చాలేసి నేను వాంతులు మన గడవలో వాంతులు తలకాయను ఎవరు గుర్చేసినట్టు అయినప్పుడు దేవుడు ఆ ఆపత్తులో నుండి దేవుడు ఆ బిడ్డలు కాపాడు. దేవుడికి వందనాలు. చేస్తున్నాను. నేను పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆకాశం రచించిన మాట్లాడినాడు. రచించిన దేవుడు ఆ బిడ్డను ఆపత్తులో నుండి రక్షించాడు. నేను కూడా ఆ గోపులను పడిపోయినప్పుడు ఎందుకు తిరిగిపోయాను. దేవుడు ఆ ఆపత్తులో నుండి రక్షించాడు. ఇప్పుడు కూడా ఎంతో ఆవేశము నాకు ఎంతో బాగా దేవుడు నన్ను రక్షించినందుకు దేవుడికి వందనాలు. అందరికీ వందనాలు. అన్న దేవుడు మన రూపంలో ఆయన చేసిన ఉపకారంలో దేవుడు మరవకుండా తెల్లవాళ్ళు సూచించడానికి అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేశారు. సంఘం అందరూ ప్రార్థన చేశారు. కుమార్ గారు, పాస్టర్ గారు, నా బిడ్డ గారు అందరూ ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి హాస్పిటల్ వచ్చి డాక్టర్కి పచ్చేది దేవుడు ఈరోజు అన్ని కూడా బట్టి దేవుని కృపను బట్టి దేవుని కనుగోలకి ఇచ్చిన కృపను బట్టి అందరికీ వందనాలు. మీకు శ్రీకృష్ణుడి సేవకురాలు. సాక్ష్యమిచ్చుదా మన స్వామి యేసు దేవుడా, సాక్ష్యమిచ్చుదా సాక్ష్యమనగా తనిన వినిన సంగతులను తెలుపుతాయి. సాక్ష్యమనగా తనిన విని సంగతులను తెలుపుతాయి. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించిన సాక్ష్యమిచ్చుదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చుదా. మంచిది. మరి శాంతం గారు కుమారులు చేసినటువంటి కార్యాన్ని బట్టి, అలాగే మరి తన యొక్క బిడ్డల యొక్క మంచి స్థితిగతులను బట్టి, దేవుడు ఇచ్చినట్టు తప్పించిన అపాయకరమైన పరిస్థితులను బట్టి చక్కని సాక్ష్యం చెప్పారు. వారిని దేవుడు ఆస్వాదించాలని కోరుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచాను.